చెన్నై లవ్ స్టోరీ మూవీ రివ్యూ. ఎవరన్నా మూవీకి వెళ్ళాలనుకుంటే ఇంటర్వెల్ అవ్వగానే బయటకు వచ్చేయండి. లేదు మేము సెకండ్ హాఫ్ కూడా చూస్తామంటే మీకు నిద్ర నీరసం ఒకేసారి రావడం ఖాయం. నిజంగా ఫస్ట్ హాఫ్ అయితే ఇంటర్వెల్ వరకు చాలా ఎంగేజింగ్ గా చాలా బాగుంటుంది. ఇంకా సరిగ్గా ఇంటర్వెల్ దగ్గర ట్విస్ట్ ఉంటుంది. అదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజం చెప్పాలంటే మూవీని ఇక్కడితో ఎండ్ చేస్తుంటే చాలా బాగుంది. అలా కాదని మూవీని 3 గంటలు పెట్టి ఎందుకు మింగబెట్టారో వాళ్ళకే తెలియాలి. నిజంగా హీరోయిన్ క్యారెక్టర్స్ లో కిరణ్ అబ్బవరం, గౌరీ ప్రియ వీళ్ళిద్దరి యాక్టింగ్ పీక్స్ భయ్యా. వాళ్ళ కెరియర్ కి బెస్ట్ యాక్టింగ్ అవుతుంది భయ్యా. నిజంగా చాలా చాలా బాగా చేశారు భయ్యా యాక్టింగ్ అయితే. ఇంకా వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ కి తోడు మణిశర్మ గారి బీజం అయితే చాలా హెల్ప్ అయింది. చాలా రోజుల తర్వాత మంచి కంబ్యాక్ ఇచ్చాడు భయ్యా మణిశర్మ అయితే. ఎమోషన్ సీన్స్ దగ్గర అయితే పీక్స్ లో ఉంది బీజం అయితే. ఇంకా సాంగ్స్ గురించి చెప్పాలంటే 1-2 సాంగ్స్ తెప్పించి మిగతావన్నీ యావరేజ్ గా అనిపించాయి. ఇంకా క్లైమాక్స్ అయితే చాలా ఎమోషనల్ గా ఉంది. సెకండ్ హాఫ్ గురించి చెప్పాలంటే 1-2 సీన్స్ తప్ప మిగతాదంతా ఎందుకు పెట్టారో వాళ్ళకే తెలియాలి. చాలా చాలా లాగ్ ఉంది భయ్య సెకండ్ హాఫ్ అయితే. చూడాలి మరి ఈ సెకండ్ హాఫ్ వల్ల మూవీ అడ్రస్ లేకుండా పోతుందో లేదో అని.